డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడతగా నిన్న విడుదల చేశారు. దీనికి సంబంధించి రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా కొనసాగుతున్నాయి. గతంలో హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ ఆయన చెప్పడం, ఇప్పుడు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా వారు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడం, దీనికి కౌంటర్గా వీరిద్దరి మధ్యలో రాజకీయ వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో రుణమాఫీకి మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ పూనుకుంది. సరే, ఎట్ ఎ టైం మొత్తం కాకపోయినా కూడా ఎట్టకేలకు ఒక 6,000 కోట్లతో మొదటి విడతలో విడుదల చేశారు. సో దీంతో సక్సెస్ అయినట్టున రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి కాకపోయినా అంటానికి కూడా అవకాశం లేదు. నెల రోజుల్లో సమయం పెట్టారు. 18వ తేదీన ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేశారు. 6,098 కోట్ల రూపాయలని దీనికోసం గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాదాపు 10,84,000 కుటుంబాలకి లబ్ధి జరిగింది. సో అంటే అది ఒక మేజర్ పార్ట్ కంప్లీట్ అయినట్టే. 2 లక్షల రూపు రుణాలు ఉన్నటువంటి వారి సంఖ్య అంత ఎక్కువ ఉండదు, తక్కువగానే ఉంటుంది. ఓవరాల్గా 11 లక్షల కుటుంబాలు లెక్కేస్తున్నారు కాబట్టి తక్కువ ఉండొచ్చు. ప్లస్ ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. అంటే ఒక నెల రోజుల్లోపే రెండో భాగాన్ని కూడా కంప్లీట్ చేసేసే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇది 100% సక్సెస్ అయినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫీని పెద్ద ఎత్తున చేసినట్టుగా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు, అంటే అప్పుడు టీఆర్ఎస్ నాయకులు 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ పైన చాలా చర్చలు జరిగినాయి. చాలా లిమిటేషన్స్ని పెట్టడం ద్వారా రుణమాఫీని చేసినట్ట చేయనట్ట అనే ఒక అయోమయ స్థితిని సృష్టించారు. కానీ రుణమాఫీ విషయంలో మార్కులు పడడానికి అయితే ఎక్కువ అవకాశాలు లేవు. సో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. బహుశా ఈ నెలాఖరులో వరంగల్లో రాహుల్ గాంధీని పిలిచి ఒక భారీ సభ పెట్టడం ద్వారా, రైతులకి కృతజ్ఞత సభ పెట్టడం ద్వారా రాహుల్ గాంధీకి కూడా అభినందనలు చెప్పాలనేటువంటి ఒక ఆలోచనని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు హరీష్ రావు చాలా సీరియస్గా చెప్పారు, ఇది అసలు ఇంపాసిబుల్ 2 లక్షల రుణమాఫీ అనేది, దానికి కట్టుబడి ఉంటా, నేను వాళ్ళు చేస్తే రాజీనామా చేస్తారని బల్లగుద్ది మరి చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇప్పుడు ఆయన అలా చేశారు కాబట్టి వీళ్ళు కంప్లీట్గా ఆ హామీ నిలబెట్టుకున్నారని కూడా అనుకోవచ్చు మనం. అయితే హరీష్ రావు గారు గురించి మధు యాష్కి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన అప్పుడు అగ్గిపెట్టి దొరకలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆ దీక్ష భగ్నం చేసేటప్పుడు పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపెట్టి దొరకలేదు. ఇప్పుడు సవాల్ విసిరాడు కానీ సంతకం పెట్టడానికి పెన్ను దొరకలేదు అని చెప్పని కామెంట్ చేశారు. కాబట్టి అది రాజకీయ సవాల్గానే చూడాలి. పైగా హరీష్ రావు గారు అనవసరంగా ఆయనకున్న క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఒక సీరియస్ లీడర్ అనేటువంటి ఇమేజ్ ఉంది. అలానే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో కేసీఆర్ తర్వాత ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ 4 మడత పెట్టి మళ్ళీ నిన్న చెప్పినటువంటి మాటలు, 2 లక్షల రుణమాఫీతో పాటు 6 హామీలను కూడా అమలు చేయాలంట. అవి చేస్తే అప్పుడు నేను సవాల్ అప్పుడు అలా అని విసిరాను అని చెప్తున్నాడు ఆయన. ఇంకొకటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తుందంటే, మేము ఎట్ ఎ టైం 20,000 వరకు కోట్లను ఖర్చు పెట్టాం, వీళ్ళు 6,000 కోట్లే ఖర్చు పెట్టారనేటువంటి ఒక వితండవాదం కూడా చేస్తున్నారు సోషల్ మీడియా. బీఆర్ఎస్ పార్టీకి ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే 2000 సంవత్సరంలో పార్టీ పుట్టిన తర్వాత 2001 సంవత్సరం నుంచి ఈ పార్టీ నడిచినటువంటి విధానం చూస్తే ఎప్పుడు కూడా లోక్సభలో రిప్రజెంటేషన్ లేని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా చివరికి తెలంగాణ సాధించిన రోజున కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 2. కానీ ఈరోజు లోక్సభలో 0. మొదటిసారిగా మెదక్తో సహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకత్వం ఓటమి పాలైంది. అది ఎందుకు ఓటమి పాలైంది అనేది ఫస్ట్ సమీక్షించుకోవాలి. రెండోది, తెలంగాణలో ఇప్పుడు ఒక బలమైనటువంటి వాదన ఏమి నడుస్తుందంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసాయా, బీఆర్ఎస్ బీజేపీ కలిసాయా అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గత 20 రోజులుగా జరిగినటువంటి పరిణామాల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం ఉంది. అందుకని అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. బీజేపీ ఎప్పుడూ లేనిది 8 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో గెలిచిందనేటువంటి మాట వినిపిస్తుంది. వీటికి సమాధానం చెప్పాలి కదా.
వీటికి క్లారిటీ ఇవ్వకుండా రాజకీయ విమర్శలు ఎంతసేపు చేస్తే ఉపయోగం ఉంది? కేసీఆర్ గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి. విచారణ నేను సుప్రీంకోర్టు ఆపలేదు కదా, ఏం జరిగిందో నిజం తెలుసుకోండి అని చెప్పారు కదా. లేదు విచారణ జరుపుతున్నటువంటి చైర్మన్నే, కమిటీ చైర్మన్నే మార్చారు కాబట్టి మాదే విజయం అని వాళ్ళు చెప్పుకున్నారు. సో అది అల్ప సంతోషం అనుకోవాల్సి ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 100 ప్రశ్నలు ఉన్నాయి. 82,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన, తెలంగాణ ప్రజలపైన మోపింది గత ప్రభుత్వం అన్నారు. అది తప్పు కాదు అని చెప్పించుకునేటువంటి దమ్ముందా? ఆ రోజు ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు కదా. ఒక స్పష్టమైనటువంటి విషయం ఎక్కడైనా చెప్పారా? బ్యారేజీ డిజైన్లో మార్పు చేయడమే బ్యారేజీని కొంపముంచింది అనేటువంటి మాట చాలా క్లియర్గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంజనీర్స్తో సంబంధం లేకుండా మా ఇష్టానికి మేము కడతాం అన్నట్టుగా కట్టుకుంటూ వెళ్ళారని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని వేల, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారం ఎవరు భరించాలి? 20,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసామంటే మీ ఇంట్లో సొమ్ము ఏమైనా తెచ్చి మాఫీ చేశారా? లేదు కదా. రాజకీయ నాయకులకు ఒకటి ఎలా అయిపోయిందంటే, ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రజలకు చేసే సర్వీస్ని కూడా ఏదో సొంత జేబుల్లోంచి ఖర్చు పెడుతున్నాం, మేమే రాజులు మహారాజులు అన్నట్టుగా వీరభోగ వసంతరాయల కబుర్లన్నీ చెప్తున్నారు వీళ్ళు. సో తెలంగాణలో రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితి రీత్యా ప్లస్ గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాల వలన పడిన అదనపు భారాలను కూడా పక్కన పెట్టి రుణమాఫీకి ముందడుగు వేయడం అనేది, పైగా ఈ సీజన్లో, ఎందుకంటే ఇప్పుడు రైతులు కరెక్ట్గా ఇప్పుడు వ్యవసాయానికి వెళ్ళేటువంటి సీజన్ ఇది. సో ఈ సమయంలో రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఖచ్చితంగా పాజిటివ్ నోట్ కనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి, ఆర్థిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే దగ్గర 30,000 కోట్లు అంటున్నారు మొత్తం మాఫీ చేయాలంటే. అంత అమౌంట్ దీనికి కేటాయిస్తే ఇప్పుడు బడ్జెట్లో కొంత ఇబ్బందులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం లేదంటారా? అంటే ఒకటి, ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళేటప్పుడు కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఎంత ఇచ్చినా తప్పు లేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. ఉచిత పథకాలు ఇచ్చి మీరు చేస్తే ఆ భారం పడితే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చేస్తుంది ఏంటి? రైతాంగానికి వచ్చినటువంటి సమస్యలు, ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత రిటర్న్ గ్యారంటీ లేని ఏకైక పరిశ్రమ వ్యవసాయం. అప్పుడు భరోసాగా నిలవాల్సింది ఎవరు? ప్రజలు, ప్రభుత్వమే కదా. సో కాబట్టి ఆ మాఫీ విషయంలో పడేటువంటి భారాన్ని ఏ విధంగా మళ్ళీ గెయిన్ చేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం కసరత్తు చేయొచ్చు, కానీ దాని విషయంలో వెనకడుగు వేయడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే, బడ్జెట్ పరంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలు కానీ, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాలు కానీ, వీటన్నిటిని సమీక్షించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ప్లస్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే, జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టతతో ఒక ప్రకటన చేసింది. ఆగస్టు 15లోగా మేము మాఫీ చేస్తాం, పూర్తిగా మాఫీ చేస్తాం అన్నారు. డిసెంబర్ 3న రిజల్ట్ తర్వాత ప్రభుత్వం వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఆర్థిక స్థితి ఏంటి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు రుణమాఫీని అమలు చేయొచ్చన్న దాని మీద ఆల్రెడీ కసరత్తు జరిగింది. ఆ ధీమాతో ఉండబట్టే ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఇద్దరు రెండు ఒకరి దగ్గరే ఉన్నాయి కదా. సో బట్టి విక్రమార్క కానీ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ రైతాంగం కళ్ళల్లో మాత్రం ఆనందం కనిపిస్తుంది. విపక్షాలు మాత్రం ఇది ఒక ఊహించని పరిణామంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఇమేజ్, ఇంకా తెలంగాణ పేరుతోనో లేదా సెంటిమెంట్ పేరుతోనో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు. సెంటిమెంట్తో రాజకీయాలు చేసేటువంటి అర్హతని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్రం వస్తే పార్టీ కలిపేస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, రాష్ట్రం వస్తే దళితుడే ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి 2 సార్లు అధికారం ఎందుకు ఇచ్చారంటే ఒక స్పష్టమైనటువంటి అభివృద్ధి నినాదాన్ని తెలంగాణలో బలంగా పాతేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రారంభ సంవత్సరాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సో అందుకని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. 2018 ఎలక్షన్స్లో కూడా ఓడిపోతారనేటువంటి ప్రచారం గట్టిగా జరిగిన బలమైనటువంటి మెజారిటీతో వచ్చింది. 88 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అన్ని సీట్లు వచ్చిన సందర్భంలో కూడా 20 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీని కుదేలయ్యాలా చేసి 11 మందిని తీసుకొచ్చి పార్టీని విలీనం చేసి రాజకీయాలు చేశారు ఆ రోజు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో ఉంది. 4 వచ్చి బీఆర్ఎస్ నాయకులు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి ఇందులో చేరితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పదవులు ఊడగొడతా ఉంటారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉంటారు. ఓకే, అది న్యాయ పోరాటం చేయొచ్చు. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఎన్నుకున్నటువంటి నాయకుడు పార్టీ ఫిరాయించడం అనేది అనైతికంగానే చూడాల్సి ఉంటుంది. కానీ అనవసరమైన రాజకీయం చేయడం కంటే కూడా ఇలాంటి సందర్భాల్లో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయడం చాలా ముఖ్యం. సో అది బీఆర్ఎస్ పార్టీ ఆ లైన్ తప్పుతుందేమో, అందుకనే ప్రజల్లో కూడా ఒక అపనమ్మకం వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం వస్తుంది. దాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లీడర్స్గా మాట్లాడేటువంటి క్రమంలో కేటీఆర్ గారు ఇప్పటికీ చేస్తున్నటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలు ఎలక్షన్స్లో ఎక్కువ ప్రభావం చూపించింది. ఏంటి, కుటుంబ
పాలన, అహంకారం, ఈ రెండే కదా ప్రజలకి కడుపు మండింది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో వచ్చినటువంటి తెలంగాణని ఒక కుటుంబానికి తాకట్టు పెట్టినట్టు ఉంది అనేటువంటి అభిప్రాయం. రెండో వైపు వాళ్ళు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి విధానం. సో అక్కడే ప్రజల మనోభావాలు ఇబ్బంది పడ్డాయి. అందుకనే అక్కడ ఒక రివోల్ట్ అయినట్టుగా ఎవరు ఊహించని విధంగా ఓటమిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆర్థికపరమైనటువంటి భారాన్ని రాష్ట్రం పైన మోపినా కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు కాబట్టి ముందడుగు వేస్తున్నారు. సో వాటికి తగ్గట్టుగా రెవెన్యూ జనరేషన్ ఎలా అనేటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం పైనే ఉంటుంది. ఖచ్చితంగా దాని 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అమలు చేస్తున్నారు, రైతు భరోసాకు సంబంధించి నిధులు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు ఇస్తున్నారు. ఒక్కొక్క దశల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటున్నారు. కానీ గతంలో జరిగిన విధ్వంసాన్ని పోర్చడం కూడా ఒక పెద్ద ప్రక్రియ కదా. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్టుకి ఎంత డబ్బులు ఉపయోగించారు, దేనికి ఉపయోగించారు, దానివల్ల సత్ఫలితాలు వస్తున్నాయా రావట్లేదు. కాళేశ్వరం బ్యారేజ్కి పెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల వల్లనే తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నారు. సో అవన్నీ సెటరైట్ చేసుకోవాలి కదా. మరి కొంచెం సమయం పట్టొచ్చు, బట్ ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం అనడానికి రైతు రుణమాఫీ విషయంలో చాలా కఠినమైనటువంటి సమిష్టి నిర్ణయం తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు ముందడుగు వేసింది. ఖచ్చితంగా అది ప్రజలకు మేలు చేసి, ముఖ్యంగా రైతాంగానికి సాంత్వన ఇచ్చేటువంటి నిర్ణయం కాబట్టి ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ. 50 రోజులు ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో, స్థానిక సంస్థలే కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం అనేది రేవంత్ సర్కార్కి సిక్సర్ అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం. పైగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా డెమోక్రాటిక్ ఫార్మాట్లో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి, మరి గతంలో మనం చూసాం 97% ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు అధికార పార్టీ గెలిచేస్తే ఏకపక్షంగా, తెలంగాణలోనేమో 84%, 86% వీళ్ళే గెలిచేశారు. సో ఇట్లాంటి రాజకీయాలు ఉండవు. బహుశా డెమోక్రాటిక్ సిస్టంలో జరుగుతాయి కాబట్టి ఒక జెన్యూన్ ఒపీనియన్ ప్రజల నుంచి రికార్డు కావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజల మనసుల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయడం సహజం. ఆ క్రమంలో ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. నీళ్లు రాలేదు, లేదంటే వాతావరణ పరిస్థితులు బాగాలేదంటే దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించలేరు కదా. కాకపోతే ఏంటంటే ఆ సమస్యను వీలైనంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంతవరకు రైతాంగానికి అది ఉపశమనం ఇచ్చేటువంటి అంశం. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్థిక భారాల వల్ల, విద్యుత్ ఒప్పందాల వలన కూడా రాష్ట్రంలో విద్యుత్ శాఖలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి చర్చను వాళ్ళు తీసుకొచ్చారు. సో వీటన్నిటిని సెటరైట్ చేస్తున్నారు కాబట్టి బహుశా ఇంకొక 2-3 నెలలు, ఎందుకంటే 6 నెలలు వెనక్కి జరపవచ్చు ఎలక్షన్స్ అంటున్నారు. 6 నెలలు కాకపోయినా కానీ ఒక 3-4 నెలల్లో ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే తెలంగాణలో ఉంది. స్థానిక ఎన్నికల్లో ఎవరి బలాలు ఏంటో అనే దానిపైన కూడా, ఎందుకంటే గుర్తుతో జరిగే ఎన్నికలు కావు, కార్పొరేషన్స్ మినహా మిగతా గ్రామీణ స్థాయిలో జరిగేవన్నీ కూడా ఇండిపెండెంట్ ఎలక్షన్స్గా మనం చూస్తాం. కాబట్టి గెలిచిన వాళ్ళని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, గెలిచిన తర్వాత కలుపుకునే వాళ్ళు ఉంటారు, గెలవక ముందరే పార్టీ జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటేంటంటే తెలంగాణ రైతాంగానికి ఉపశమనం ఇచ్చేటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి గ్రామీణ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఆ పట్టుంది. సో అది మరికొంత బలోపేతం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్. అదే తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో చాలామంది రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. గతంలో హరీష్ రావు చేసినటువంటి రాజీనామా స్టేట్మెంట్ పైన ఏదేమైనా కూడా మరో 2 విడతల్లోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా కంప్లీట్ చేసేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.